Hi friends, how are you all of you? Let us start the another video in the moving charges and magnetism chapter. That is the fourth chapter or fourth unit of our new syllabus IPA. Okay na? Start chedavandi mari. So in previous videos already we have completed, I think, fill in the blanks. Okay, and also one word questions. Now I think this is the sixth video, please. Let us start the sixth video. Sixth video of the moving charges and magnetism, unit 4 or fourth chapter. And now let us start another nice questions and event ante very short answer questions. Entavi very short answer questions. Very short answer లేదా ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. సో అందరూ కూడా మీ న్యూ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్ అని అంటున్నాడు. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇన్ ద ఇంట్రడక్షన్ చాప్టర్, హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ గ్రేట్ సైంటిస్ట్ అండి. ఇన్ ద ఇయర్ 1820 ఆయన ఏం చేశాడంటే, వెన్ ఈజ్ గివింగ్ ఏ క్లాస్ రూమ్లో ఒక లెక్చర్ ఇస్తున్నాడు విత్ ఎ సింపుల్ సర్క్యూట్. సడన్లీ ఇన్ ద విసినిటీ ఏ మ్యాగ్నెటిక్ కాంపాస్ వాజ్ డిఫ్లెక్టెడ్. సో ఈ గాట్ అన్ ఐడియా ఇన్ ద ల్యాబొరేటరీ దట్ వై ద డిఫ్లెక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ కాంపాస్. వెంటనే ఆయన కొన్ని పాయింట్స్ కనుగొన్నాడు. ద డిఫ్లెక్షన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ చార్జ్ ఇన్ ద కండక్టర్. దేర్ ఫోర్ సమ్ రూల్స్ ఆర్ ఇన్వెంటెడ్. Electricity at rest will have only electric charges. Electric charges when it is flowing will have electric and magnetic field vectors. Therefore the importance of Oersted experiment is all these things have come into picture anamata. Adi answer deniki. Okay na? So because of his experiment only all these ante electric charges rest lo unnappudu electric field untadi. When there is current flow in a conductor, then magnetic flow will be also there. Ante magnetic is lines of forces kuda untayi anamata. అంటే రెండు వెక్టర్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వెక్టర్స్. అండ్ డైరెక్షన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. బై వీ కెన్ యూజ్ డిఫరెంట్ రూల్స్ లైక్ రైట్ హ్యాండ్ కర్ల్ రూల్, యాంపర్స్ థంబ్ రూల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ప్లీజ్. సెకండ్ క్వశ్చన్, వెరీ షార్ట్. సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ మూవింగ్ చార్జ్? See, already I told you the derivation for this one. Moving charges, we have a formula. If this is the magnetic field direction, suppose this is the x plane, it is y, it is suppose z axis. Okay, let the unit vector n cap. So already మనం ఈ ఫోర్స్ కి మనం ఏమొచ్చింది, q into v cross b వచ్చింది కదా. So if the charge is moving in this fashion, making an angle theta with the magnetic field charge with a velocity v, it is moving in xy plane. Already force ఎంత వచ్చింది మనకి. బట్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వర్క్ డన్ బై దిస్ థింగ్, ఈ రెండు ఎలా ఉన్నాయి, యాంగిల్ 90 degrees కదా. సి వాట్ ఇస్ ద ఫోర్స్, ఆల్రెడీ క్యూవీబీ సైన్ థీటా. ఆల్రెడీ వి గాట్ ఫోర్స్ యాజ్ క్యూవీబీ సైన్ థీటా, లేదా ఫర్ మ్యాక్సిమం క్యూవీబీ అని వచ్చింది న్యూటన్స్. బట్ హౌ దీస్ టూ ఆర్ ఎలా ఉన్నాయి, 90 degrees. వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు ఆన్ ద మూవింగ్ చార్జ్. దేర్ ఫోర్ ఈ రెండు 90 degrees కాబట్టి వాట్ ఈస్ కాస్ 90? 0. సో వర్క్ డన్ విల్ బి ఆఫ్ కోర్స్ 0. అర్థం పాయింట్ మీకు. వర్క్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ ఆల్రెడీ ఎంత వచ్చింది, క్యూవీబీ. మరి ఈ ఫోర్స్ ఎలా ఉంది, ఎటువైపు ఉంది డైరెక్షన్, దీనికి పర్పెండిక్యులర్ ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. బట్ వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. సో సిన్స్ బోత్ ఆర్ మేకింగ్ 90 degrees, కాస్ 90 0. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, వర్క్ డన్ బై దిస్ థింగ్. అదవుతుందా, వర్క్ డన్ బై దిస్ థింగ్. సో దీస్ టూ ఆర్ మేకింగ్ 90 degrees కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0. అదవుతుందా, రైట్. ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మీరు. సో దట్ ఈస్ ద సెకండ్ వన్, రైట్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ స్ట్రెంగ్త్ q, charged particle of strength q moving in a uniform magnetic field, okay, at a velocity v, which makes an angle theta with the magnetic field. When does the force becomes maximum? చూడండి ఏమంటున్నాడు పాపం, చార్జ్ q, వెలాసిటీ v,
బి థీటా అంటే మనకు ఫార్ములా ఇప్పుడే చెప్పాను మీకు సెకండ్ క్వశ్చన్లో, వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. ఫోర్స్ ఏమో క్యూఈబి, ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంది, పెర్పెండిక్యులర్ దీంట్లో ఉంది కాబట్టి వర్క్ 0 అని చెప్పాను. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూవీబి సైన్ థీటా. సో వెన్ ఇట్ బికమ్స్ మ్యాక్సిమం వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో సైన్ 91 కాబట్టి ఎఫ్ బికమ్స్ మ్యాక్సిమం. ఎఫ్ బికమ్స్ మ్యాక్సిమం. ఓకేనా? అదే కదా అడిగాడు మనకి, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ magnetic force on a charged particle of strength so and so when this force will be maximum. ఎప్పుడు when theta is equal to 90, then the force will become maximum, which is equal to QVB newtons. That's all. That is the answer for the third one. Note చేసుకోండి. క్లియర్? రైట్ అండి. Any doubts? Right అండి. Now let us go to the fourth one please. సరిపోయింది, అర్థమవుతున్న కాన్సెప్ట్. కాన్సెప్ట్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయండి ఏదైనా సరే. రైట్ అండి. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ ఎంత ఇచ్చాడండి చూడండి. నాలుగోది కరెంట్ ఏమో స్ట్రెంత్ ఐ అట, బాగుంది. తర్వాత క్యారింగ్ ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, ఓకే బాగానే ఉంది. రైట్. నెక్స్ట్ ఏమంటాడు, ప్లేస్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి మేకింగ్ an angle theta with magnetic field, what is the force and when the force become maximum. చూడండి ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి, మీకు డెరివేషన్ కూడా చేసిన ఇంత 3 వీడియోస్లో. సపోజ్ దిస్ ఈస్ ద కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్, సపోజ్ దిస్ ఈస్ ద హారిజాంటల్ యాక్సిస్ of the conductor, and if this is the field direction, if this is the magnetic field direction making an angle theta, so here the axis is making an angle theta with the magnetic field. బాగుంది. సో ఇక్కడ డెరివేషన్ ఏం చేస్తాం మనం, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ బి ఎల్ సైన్ థీటా. సో వెన్ దిస్ ఫోర్స్ విల్ బి మ్యాక్సిమం, అగైన్ వన్స్ అగైన్ సైన్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, మళ్ళీ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దేర్ ఫోర్ ఐ బిఎల్ న్యూటన్స్. అర్థమవుతుందా? అంటే ఏం జరగాలి ఇక్కడ మనకి, కండక్టర్ వైర్ ఎలా ఉండాలి, ఇప్పుడు థీటా ఉంది బాగానే ఉంది, ఇంకా పెంచండి. ఇది థీటా, ఈ కండక్టర్ యొక్క యాక్సెస్ ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి థీటాలో ఉంది. ఇఫ్ సపోజ్ ఇట్ ఈస్ మేకింగ్ 90, దెన్ బికమ్ సైన్ 91. సో ద వైర్ షుడ్ బి బికమ్ పెర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది ఆన్సర్. ద వైర్ లెంత్, ఈ వైర్ ఏమవ్వాలి బాబు, వైర్ ఏమవ్వాలి ఇలా రావాలి, ఇలా తిరగాలి. ఇలా తిరిగితే 90 అయిపోతుంది. చూడండి ఇలా వచ్చింది అనుకోండి 90 అయిపోతుంది. ఇలా చూడండి 90 degrees. ఇఫ్ దిస్ బికమ్స్ ఇన్ దిస్ ఫ్యాషన్, యూ కెన్ సీ దిస్ ఈస్ ద యాక్సిస్ నౌ. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద యాక్సిస్, 90 degrees విత్ ద ఫీల్డ్. సో సైన్ 91 కాబట్టి మ్యాక్సిమం అనమాట, అది ఆన్సర్. సో దట్ ఈస్ అబౌట్ ద థింగ్ అండి, వెన్ ద వైర్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. దట్స్ ఆల్ అండి, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us go to fifth one. Yes, fifth question please. సెల్ఫీ వచ్చే ఫిగర్ చూసారా, 90 ఎలా అయింది వైర్ ఫీల్డ్కి. రైట్. సో ఫిగర్స్ కూడా వేసుకోండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఆన్సర్స్. ఫిఫ్త్ వన్ ప్లీజ్. రైట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. రైట్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ఏమంటాడు, at a point on the axis of a circular coil, రెడ్ పెన్తో వేసిందా డయాగ్రాము, circular coil, obtain expression for a magnetic field induction at its center. ఇదిగోండి మీకు 5వ క్వశ్చన్ వాడు ఇలా అంటున్నాడు చూడండి. ఇది ఒక సర్క్యులర్ కాయిల్, ఇది సెంటర్ పాయింట్, ఇగో ఇక్కడక్కడ పాయింట్ పి ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది యాక్సిస్ నుంచి డిస్టెన్స్ సమ్ ఎక్స్లో ఉంది. లెట్ us take some current I. You can say take any length, dl length అండి, dl on this wire, any points, so many dls, okay na. And of course this is say capital R, join this line, let it be some small r. So ఇది యాక్చువల్గా థింగ్ అనమాట. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇఫ్ I is current passing, అదే కదా. రైట్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ be at a point on the axis of a circular current coil. కాయిల్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఒకటే ఇక్కడ,
n is equal to 1. ఆ తర్వాత ఇంకేం అడిగాడు, ఆప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండెక్స్ ఎట్ ఇట్ సెంటర్ అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సెంటర్ అండ్. ముందు ఒరిజినల్ ఫార్ములా రాద్దామండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై μ0 ni r square by 2 into x square plus r square power 3 ఇది ఒరిజినల్ ఫార్ములా అండి. ఎట్ పాయింట్ బి, ఇట్స్ ఎ వెక్టర్ కాబట్టి at this point this x is distance from the center coil. Now because it is one turn, సెంటర్ అడిగాడు. సెంటర్ అంటే అర్థం ఏంటి? ఎట్ సి వాట్ ఈజ్ ఎక్స్? 0. ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది పి. సో అప్పుడు ఏమవుతుంది? వాట్ ఈజ్ బి ఎట్ సెంటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? μ0 n ప్లేస్లో 1 టర్న్ ఐ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టేయండి, ఆర్ స్క్వేర్ పవర్ 3/2. 0 తీసేయండి. సో బి ఎట్ సెంటర్ ఈజ్ గివెన్ బై μ0 ఐ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ పవర్ 3/2. 2 క్యాన్సిల్ చేసేయండి. చేస్తే మనకి పాపం ఎంత మిగులుతుంది? μ0 ఐ ఆర్ స్క్వేర్ బై 2, ఇక్కడ ఆర్ క్యూబ్, ఆర్ స్క్వేర్ క్యూబ్ మిగిలితే సింపుల్గా μ0 ఐ బై 2r. దట్స్ ఆల్. అండ్ వాట్ ఆర్ ది యూనిట్స్? టెస్లా లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెంటర్ అండి. ప్లీజ్ నోట్ డౌన్. అర్థమవుతుందా? ఒరిజినల్ ఫార్ములా ఇది. కానీ అడిగాడు, చాలా జాగ్రత్తగా చూడండి. ఏమడిగాడు? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండెక్స్ అండ్ పాయింట్ ఆన్ ద యాక్సెస్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ క్యారింగ్ కరెంట్. ఓకే, ఇది బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు? ఆప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఇట్ సెంటర్. సెంటర్ కావాలంటే x = 0 వేసాను. అప్పుడు n ఒకటే కదా టర్న్ కాబట్టి μ0 n ఆర్ స్క్వేర్లో n ప్లస్లో 1 పెట్టేశాను. సో μ0 ఐ క్యారింగ్ కరెంట్ ఆర్ స్క్వేర్ పైన కింద 2, అది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా μ0 ఐ బై 2r. జనరల్ కావాలంటే μ0 ni బై 2r ఇఫ్ n టర్న్స్ ఆర్ దేర్. ఓకేనా? ఇక్కడ కూడా అది కూడా రాస్తాను. ఇఫ్ n టర్న్స్ ఆర్ దేర్ ఇన్ ద కాయిల్, అప్పుడు ఈ ఫార్ములా ఎంత అవుతుంది? μ0 ni బై 2r ఈజ్ ఈక్వల్ టు బి సెంటర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ 3, 4, 5 ఉన్నాయనుకోండి, అక్కడ పెట్టేసింది వాల్యూ. μ0 ఎలాగా తెలుసు మనకి? పెర్మేబుల్ ఫ్రీ స్పేస్ 4.10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. 4.10⁻⁻7 హెన్రీ పర్ μ0 ni బై 2r. అండ్ r is the radius of the coil. ప్లీజ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ప్లీజ్. రైట్ అండి. నౌ ఎస్, 6th one ప్లీజ్. చెరిపి వచ్చాయి చూడండి. 1, 2, 3. 6th one. రైట్, μ0 ni బై 2r అదండి సెంటర్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. 6th one. రైట్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిటీ స్ట్రైట్ వైర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. చూడండి ఏమంటాడు? రైట్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిటీ వైర్. చూడండి, ఎప్పుడైతే ఇన్ఫినిటీ వైర్ లేదు లాంగ్ అన్నాడో, ఈ పైన మనకు తెలియదు ఎక్కడ వరకు వెళ్తుందో ప్లస్, అలాగే కింద కూడా మనకు తెలియదు మైనస్ ఇన్ఫినిటీ ఎక్కడ వరకు తెలియదు. ఇక్కడ కరెంట్ క్యారింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏం చెప్పాను ఇక్కడ చూడండి. ఏమన్నాడు? రైట్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి అడిగాడు. బి. సో ఇది ఎలా వస్తుంది? ఫ్రమ్ యాంపియర్స్ లా. ఓకేనా? యాంపియర్ లా అంటే ఇక్కడ ఏంటి మనకి? ఇఫ్ యూ యూజ్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఆఫ్ యాంపియర్, సీ హౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇక్కడేమో ఇన్సైడ్, ఇక్కడ అవుట్ సైడ్, ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇన్సైడ్, అవుట్ సైడ్. అంటే నథింగ్ బట్ సర్క్యులర్ కాయిల్. సర్కిల్ అనమాట విత్ సెంటర్ ఆర్. టేక్ సమ్ లెంత్ dl లెంత్ అండ్ దిస్ ఇస్ ద డైరెక్షన్ b. అర్థమవుతుందా? సో b ఎలా వస్తుంది? యూజ్ యువర్ యాంపియర్స్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ b డాట్ dl ఈజ్ గివెన్ బై μ0 times I inside. So because it is a circle కాబట్టి b is constant anywhere on dl. b is constant, you can see anywhere on dl. So బయటికి ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ dl is equal to μ0 times I. Therefore b integral of dl and dl that is equal to
mu naught into I inside, లేదా B is equal to mu naught I by L. And what is length of a circle? Nothing but perimeter, that is 2 pi r. And units ఏంటి Tesla. So formula ఏంటి B for a straight wire, ఓకే, ఇన్ఫినిటీ వైర్ mu naught I. ఒక్కోసారి ఇదే ఫార్ములాని మీకు ఇంకోలా కూడా చెప్పాను, అలా కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో రైట్. mu naught by 4 pi into 2i, అది క్యాపిటల్ ఐ స్మాల్ అవచ్చు బై r, అలా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. mu naught 2i by r or d. దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా రైటే, ఇది జనరల్గా ఇది ఫెమిలియర్, ఇది కూడా ఫెమిలియర్. ఎందుకంటే ఇఫ్ యూ క్యాన్సిల్ 2 times mu naught I by 2 pi r, where I is the current passing in the infinity wire, mu naught permeability of free space, that is 4 pi into 10 power minus 7 Henry per meter. R is the radius of the loop, consider the Ampere's loop. And DL is elemental derivation ఎలాగా చేస్తాం మనం, పై వాల్యూ మీకు ఎలాగో తెలుసు కదా, 22/7 3.14. అండ్ B యొక్క యూనిట్స్ తెలుసు కదా, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్ ఆర్ టెస్లా, ఓకేనా. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫార్ములా ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిటీ స్ట్రైట్ వైర్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అనేది కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైందా. సో దిస్ ఈస్ హౌ యూ టు రైట్ డౌన్. చెప్పేస్తాను చూడండి. విల్ గో టు ద 7th క్వశ్చన్. రైట్, ఇక్కడ రాస్తాను 7th. మీన్ వై 7th వన్ చూడండి ఏమంటాడు పాపం వాడు. ఎక్స్ప్రెస్ రిలేషన్ అమాంగ్ ద క్వాంటిటీస్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ v in vacuum, ఓకేనా. సి తర్వాత ఏమంటాడు పాపం, ద పెర్మియబిలిటీ ఆఫ్ వ్యాక్యూమ్, పెర్మియబిలిటీ mu in vacuum, శూన్యంలోని. అలాగే తర్వాత ఇంకేం అడుగుతున్నాడు, పెర్మిటివిటీ ఎప్సిలాన్ ఇన్ వ్యాక్యూమ్. సింపుల్గా చెప్పాలంటే దీన్ని యూ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాజ్ C is equal to 1 by root over mu naught epsilon naught, that's all. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు, దిస్ హెస్ కమ్ ఫ్రమ్ ద ఫార్ములా రూట్ ఓవర్ mu epsilon, and that is equal to 1 by root over what is mu, mu naught mu r, అలాగే ఇది కూడా epsilon naught r. అయితే ఈ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ mu r వాల్యూ ఎంత 1, అలాగే ఈ వాల్యూ కూడా 1. సో రెండు 1 పెట్టేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1 అప్పుడు ఏం మిగిలే పాప మనకి, రూట్ ఓవర్ mu naught epsilon, అక్కడి నుంచి వచ్చింది ఫార్ములా. అండ్ దట్ ఈస్ ద రిలేషన్ C ఈజ్ ఈక్వల్ టు 1 by root over mu naught epsilon naught, where mu naught is the permeability of free space, అలాగే epsilon naught is the permittivity of the free space, and that is the relation between velocity of light in vacuum and permeabilities in vacuums, okay na. Please note down that one, 1 by root over mu naught epsilon naught, ikkadi nunchi ochindi anamata idi. Clear? Any doubts? Because in air or vacuum these values are 1. idigondi evardi, mu r value is equal to 1, epsilon naught value is equal to 1 in air or vacuum, in air or vacuum. So this is the formula. ఇటు పక్క చెప్పేస్తానండి. ఐ విల్ గో టు 8th one please. Very easy questions అండి, very short questions, and we are in the 6th video please. Right అండి. 8th question రాసుకోండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. 8th one ఏమంటాడు, 8th one, 2 parallel conducting wires separated by distance d carry I1 and I2. ఇది మనం మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. ఇదొక వైరు క్యారింగ్ కరెంట్స్ అట, చూద్దాం ఎలా ఉన్నాయో. I1 I2 కరెంట్స్, వెన్ డూ దే అట్రాక్ట్ అండ్ రెపల్. వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఈ రెండు ఎప్పుడు ఆకర్షించుకుంటాయి, అలాగే రెండు ఎప్పుడు వికర్షించుకుంటాయి అన్నాడు. అంటే అట్రాక్ట్ ఎప్పుడు అవుతాయి, అలాగే రెపల్ ఎప్పుడు అవుతుంది అడుగుతున్నాడు వైర్స్. కాన్సెప్ట్ మీరు వింటే ఇది వెంటనే టక్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ యాక్టింగ్ ఆన్ ఎనీ వైర్. అదేవిధంగా ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. చేద్దాం మరి. ఇది చాలా సింపుల్ అండి. సపోజ్ ఇఫ్ యూ టేక్ I1 అండ్ I2 ఇన్ సేమ్ డైరెక్షన్, గుర్తుపెట్టుకోండి ఇవి లాంగ్ వైర్స్ అండి, AB CD. సమ్ డిస్టెన్స్ సెపరేషన్ కూడా ఇచ్చాడు. ఆ డిస్టెన్స్ కూడా ఎంత ఇచ్చాడు, వాడిచ్చింది తీసుకుందాం. వాటి డిస్టెన్స్ ఎంత అన్నాడు, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ప్యారలల్ వైర్స్ D ఇచ్చాడండి డిస్టెన్స్, వాడిచ్చిందే తీసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూజ్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇదిగో డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది చూడండి ఎలా పాపం, ఈ డైరెక్షన్లో. మరి అదే టైంలో అక్కడ ఈ వైర్ ఉంది. యూజ్ యువర్ రైట్ హ్యాండ్ పామ్ రూల్, ఇంట్రడ్యూస్ యువర్ ఫింగర్స్ ఇన్సైడ్ బోర్డ్.
See the direction of the thumb, current direction, and what is happening this one. చూడండి ఎలా ఉంది force. So thumb is indicating this way. చూడండి, this is the force. So this is the force on 2 due to 1 ఇటువైపు. ఇప్పుడు ఇక్కడ రండి, ఈ వైర్కి మీరు ఏం చేస్తారు, మళ్ళీ అప్లై చేయండి. ఏంటి? థంబ్ రూల్. చూడండి చూడండి ఎలా ఉంది చూడండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. చూడండి ఎలా ఉంది, ఇలా ఉంది చూడండి. చూడండి see here. So it is coming outside. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ అవుట్ సైడ్. అర్థమవుతుంది మీకు ఎలా చేస్తుంది అనేది. చూడండి ఇప్పుడు ఇక్కడ రండి, అప్లై యువర్ థంబ్ రూల్. చూడండి కమింగ్ అవుట్ సైడ్. చూడండి కమింగ్ అవుట్ సైడ్. సో ఈ ఫీల్డ్ అంతా అవుట్ సైడ్ ఫీల్డ్. అక్కడ ఫస్ట్ వైర్ ఉంది. అగైన్ అప్లై యువర్ రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఇది ఎలా ఉంది, బయటకు ఉంది. చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట ఫస్ట్ వైర్కి ఇలా పెట్టండి ఫింగర్స్. కరెంట్ పైకి వెళ్తుంది. థంబ్ ఎటువైపు చూస్తుంది, ఇటువైపు. ఇది ఈ డైరెక్షన్లో. సో ఇన్ దిస్ డైరెక్షన్ ఫోర్స్ విల్ బి ఆన్ 1 డ్యూ టు 2. రెండు ఫోర్స్ ఎలా ఉన్నాయి, ఆకర్షించుకుంటున్నాయి, అట్రాక్టింగ్ ఈచ్ అదర్. సో వెన్ ద కరెంట్స్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ దే అట్రాక్ట్, అండ్ అఫ్ కోర్స్ వెన్ దే ఆపోజిట్ డైరెక్షన్ దే రిపల్. అది ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను, అది కూడా కావాలా ఇక్కడ గీసేస్తాను చూడండి మీకు. ఇది నోట్ చేసుకోండి మీ మెయిన్ వైర్. సో ఇదండి మెయిన్ థింగ్. సో 2 parallel wires when they are having current in the same direction they attract. ఓకే, ఈక్వల్ ఫోర్స్, ఆపోజిట్ ఫోర్స్, ఈక్వల్ అండ్ ఆపోజిట్. న్యూటన్స్ థర్డ్లో ఇక్కడ అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంటే జాగ్రత్త చూడండి, ఇదిగోండి I1 పైకి I2 కిందకు ఉందనుకోండి, మళ్ళీ మీ రూల్ అప్లై చేయండి. డిస్టెన్స్ D ఇచ్చాడు పాపం, ఇంకోటి కూడా ఉంది, అది కూడా ఇవ్వాలి ఫార్ములా లాస్ట్లో. సో యూ కెన్ అప్లై దిస్ థింగ్. సి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా లోపలికి చూడండి, ఇన్ దిస్ డైరెక్షన్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్ టు ద బోర్డ్ డ్యూ టు ద ఫస్ట్ వైర్. బట్ హియర్ సెకండ్ వైర్ ఇస్ దేర్. కరెంట్ ఎక్కడికి వస్తుంది, కిందకు వస్తుంది. అగైన్ అప్లై యువర్ దిస్ థింగ్ రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఇదిగోండి బోర్డ్ ఇన్సైడ్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ డౌన్వర్డ్ విత్ ద థంబ్, అండ్ పంప్ ఈజ్ ఇండికేటింగ్ యూ సీ అవుట్ సైడ్ పామ్. సో ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 అటువైపు. నో కమింగ్ హియర్ అప్లై యువర్ వాట్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేయండి. దేనికి, దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి. యూ కెన్ సీ హియర్ కమింగ్ అవుట్ సైడ్. చూడండి ఒకసారి అవుట్ సైడ్. సో దేర్ ఫోర్ ఇక్కడ అవుట్ సైడ్ ఫీల్డ్ అర్థమవుతుంది మీకు పాయింట్. ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చి థంబ్ రూల్ అప్లై చేయండి. చూడండి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ అంటే ఇదంతా అవుట్ సైడ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్. అక్కడేమో మనకి అగైన్ ఒక వైర్ ఉంది. సో పుట్ యువర్ అగైన్ పామ్ రూల్. ఎటువైపు, బయటికి అవుట్ సైడ్ ఇన్ టు ద కెమెరా. చూడండి కరెంట్ ఎటువైపు ఉంది, పైకి. చూడండి ఇదిగోండి కరెంట్ పైకి. అది ఫాలో ద పాయింట్. సో ఈ రెండు ఏమవుతాయి, రిపుల్ అవుతాయి. ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు దిస్ థింగ్. అదవుతుంది పాయింట్ మీకు. సి ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇదేంటి, ఫస్ట్ వైర్. మీకు కావాలంటే మళ్ళీ ఫస్ట్ వైర్. సో ఫస్ట్ వైర్ ఏంటి అయింది, ఇదంతా డైరెక్షన్ ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడే ఉంది ఇదంతా. ఓకేనా, యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ ఏమైంది, ఇది డైరెక్ట్, ఇక్కడ సెకండ్ వైర్ ఉంది, డైరెక్షన్ కిందకు ఉంది. సో అప్లై యువర్ పామ్ రూల్, పుట్ ఇట్ ఇన్ సైడ్ డైరెక్షన్ దిస్ సైడ్. ఓకేనా, నౌ కొంచెం ఇక్కడ మనం అవుట్ సైడ్ వేసామండి, సారీ దిస్ వన్ అవుట్ సైడ్. ఇక్కడ కూడా ఇన్సైడ్ వస్తుంది. దట్ ఈస్ ఐఎమ్ సీయింగ్ వేర్ యూ హావ్ డన్ రాంగ్. చూడండి ఇప్పుడు ఏంటి, ఇక్కడ అగైన్ చూడండి నాట్ కమింగ్ అవుట్ సైడ్. చూడండి ఫీల్డ్, చూడండి మ్యాగ్నెట్ థంబ్ రూల్. సో ఇక్కడ కూడా ఇన్సైడ్ అనండి ప్లీజ్, అవుట్ సైడ్ అని వేసాం ఫస్ట్. ఇక్కడ కూడా ఇన్సైడ్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సెకండ్ వేవ్. ఇక్కడ ఫస్ట్ వేవ్ ఉంది, మళ్ళీ అగైన్ యూ అప్లై యువర్ పామ్ రూల్, పుట్ ఇట్ ఇన్సైడ్. సీ దిస్ వన్, నౌ ఇట్ ఈస్ రైట్. ఇందులో డాట్స్ పెట్టాం, మర్చిపోయి జాగ్రత్తగా ఉన్నాం. అందుకని చెప్పాను కదా, యూ టు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. చూడండి ఇన్సైడ్. సో దేర్ ఫార్ యూ కెన్ సీ దిస్ ఈస్ ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. ఫోర్స్ ఆన్ 2 బోత్ ఏమవుతుంది, రెండు వికర్షించుకుంటున్నాయి. సో వెన్ ద ప్యారలల్ కండక్టర్స్ currents are in opposite direction, they repel each other. And what is the force? And the force is given by formula already చెప్పాను. బిల్ సైన్ థీటా ఒక ఫార్ములా ఉంది డ్యూ టు ద సెకండ్ వన్. బిల్ సైన్ ఏంట ఎంత ఫార్ములా, IBL ఫోర్స్ ఆన్ 1. సో ఇది ఆల్రెడీ మనకి డెరివేషన్ చేస్తాం కదా, μ0/4π 2I1 I2/d అండి. దట్స్ ఆల్.
అదవుతుంది మీకు. చూడండి ఆల్రెడీ మీకు ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, మీకు టెక్నిక్ కూడా చెప్తాను చూడండి. ఇది సరిపోయొచ్చా మీకు? వెన్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ అట్రాక్ట్, బోత్ ఆపోజిట్ డైరెక్షన్ రిపెల్. ఒకసారి మీకు చెప్తాను చూడండి టెక్నిక్. ఎప్పుడైనా మీరు ఫార్ములా మర్చిపోతే ఈజీగా గుర్తుపెట్టుకోవడం అలా. ఈ ఫార్ములా ఒకసారి మర్చిపోవచ్చు, అప్పుడు ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏది? బి ఫార్ములా. బి ఫార్ములా ఏంటి మనకి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదే కదా, μ0I/2πr డ్యూ టు వన్ వైర్. ఓకేనా? సపోజ్ ఈ వైర్ ఇది అనుకోండి, I2 అనుకోండి, బి. దీనికి ఇంకో రకం ఫార్ములా కూడా మీకు చెప్పాను. ఏంటి టెక్నిక్? అనదర్ ఫార్ములా. దీన్నే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. అప్పుడు ఏమవుతుంది? ఎంత అవుతుంది ఇది? 1/4π. ఇది అంటే μ0/4π ఇంటూ 2I2/d. ఇది అదర్ ఫార్మ్ ఆఫ్ ది ఫార్ములా కూడా మీకు చెప్పాను, బి వాల్యూ. ఇది మీరు తీసిన రాయొచ్చు, μ0I/2πr, లేదా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. అప్పుడు ఎంత అవుతుంది ఇది మనకి? μ0/4π, ఇదిగోండి, μ0/4π ఇంటూ I2. ఇప్పుడు ఏంటి? డ్యూ టు ది సెకండ్ వన్ ద ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ వన్. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి, F = IBL. సో కరెంట్ ఆన్ ద ఫస్ట్ వన్ I1, B డ్యూ టు ద సెకండ్ వన్, ఇదిగోండి, 2I2/4D μ0. సో దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్. అర్థమవుతుందా? సో వచ్చిందా ఫార్ములా? మర్చిపోతే మీరు ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళిపోండి, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోచేయచ్చు. ఇఫ్ యూ ఫర్గెట్ ద ఫార్ములా, గో బ్యాక్ టు ద కాన్సెప్ట్, నథింగ్ ప్రాబ్లం. మర్చిపోవచ్చు కదా, కామన్. సో ఫైనల్ ఫార్ములా ఏంటి? μ0/4π, ఇక్కడ రాస్తున్నాను చూడండి, μ0/4π 2I1/I2/d దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. వాడి క్యాపిటల్స్ ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్స్ వాడండి. వాడి క్యాపిటల్స్ ఇచ్చాడు కాబట్టి యూ కెన్ యూజ్ క్యాపిటల్స్. ఈజ్ గివెన్ క్యాపిటల్స్, యూజ్ క్యాపిటల్స్. 2I1/I2. సేమ్ డైరెక్షన్ అయితే అట్రాక్ట్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే రెపల్ అవుతుంది. చూపించాను కదా డైరెక్షన్, అదనమాట. సో దిస్ ఈస్ ద ఫార్ములా అండి, μ0/4π 2I1/I2/d. క్లియర్? రైట్ అండి. ఎన్నోది అయింది ఇప్పుడు? 8th one. లాస్ట్ 2 questions ఐ థింక్. 9th one, లాస్ట్ 3 questions. 9th. And I think this is the 6th video please for you from moving charges. అదవుతుందా? కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని యూ కెన్ అండర్స్టాండ్. ఏ ఫార్ములాస్ అయినా మర్చిపోయిన ప్రాబ్లం, బేసిక్స్ నుంచి వెళ్ళి కూడా చేయొచ్చు, నథింగ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడ చేసాను చూడండి, బేసిక్స్ నుంచి μ0I/2πr, μ0I/2πr 2 times మల్టిప్లై చేశాను. ఓకే, సో μ0/4π ఇంటూ 2I/r, μ0/4π ఇంటూ 2I/r ఫర్ డ్యూ టు వన్ వైర్. సెకండ్ వైర్ కావాలంటే బిల్ యూజ్ చేయండి, ఫార్ములా IBL, సెకండ్ కరెంట్. ఓకేనా? μ0/4π ఇంటూ I1/I2/d. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఎందుకంటే ఇక్కడ లెంత్ కిందకు వచ్చేస్తుంది చూసుకోండి. ఫోర్స్ పర్ యూనిట్ అండి, లెంత్ యాక్చువల్ ఇక్కడ ఉంటుంది. అదే ఫోర్స్ అంటే లెంత్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కాబట్టి లెంత్ కింద డివైడ్ అయిపోయింది, ఇదే మిగులుతుంది మనకి. μ0/4π ఇంటూ 2I1/I2/d లేదా R. ఓకేనా? రైట్. అదే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్? 9th one. What is the principle of MCG? See, when a coil is suspended in a strong magnetic field, the coil is subjected to torque. The coil is subject to torque. ఏంటది? MB sin theta. ఓకేనా? అదొక పాయింట్ మీకు. The coil is subjected to torque and a twist will be there. Deflection and restoring torque will be there. అదొక పాయింట్ మీకు. సో అదే అడుగుతున్నాడు మనకి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇన్ MCG deflection is directly proportional to the current. Another important point. So the main principle is, when it is suspended in a strong magnetic field, it is subjected to torque, and therefore the theta is directly proportional to the current passing. ఇది మెయిన్ ప్రిన్సిపల్ అండి. ఓకేనా? క్లియర్? నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనకి వెరీ షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి అలాగే ఆన్సర్ చేయాలి. టార్క్ తెలుసు కదా, ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, MB sin theta. అంటే ఇక్కడ MB sin theta యాక్చువల్గా అంటే ఇది రాయకూడదు, మనం ఏం రాయాలి? మనకి ఇదిగోండి, ఇది వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఏంటది? చూడండి,
force అంటే bill, okay, into breath అంటే area, BIAN. This is the torque andi in the coil, and this is balanced by the restoring, that is due to the spring torsion anamata. ఇది ఎంత బ్యాలెన్స్, దిస్ ఇస్ ఈక్వల్ టు అదే కదా, ఇది C into 5 లేదా K into 5. దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ బై BIAN, నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏరియా, కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అక్కడ ఏమైంది మనకి చూడండి, థీటా ప్రపోర్షనల్ అయ్యాయి కదా, ఫై అనే థీటా అని ఒకటే. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ MCG. It is subjected to torque and deflection is directly proportional to the strength of current passing through the galvanometer. తర్వాత 10th క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్. 10th వన్ ప్లీజ్. అయ్యా రైట్, నోట్ చేసుకోండి. 10th క్వశ్చన్ ప్లీజ్. 10th ఏమంటాడంటే చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, వెరీ షార్ట్ ఆన్సర్స్లో. హౌ డూ యూ కన్వర్ట్ అన్ MCG ఇంటూ అన్ యామ్మీటర్? 10thలో వాడు ఏమంటాడంటే మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ని యామ్మీటర్గా మీరు ఎలా కన్వర్ట్ చేస్తారని అడుగుతుంది. వెరీ షార్ట్. ఇదిగో అండి బొమ్మ వేస్తున్నాను మీకు, ఇది గ్యాలనోమీటర్ అండి. దెన్ వాట్ యూ టు డూ, కన్వర్ట్ ఎ స్మాల్ షంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. అప్పుడు టోటల్ కరెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ IG అండ్ IS. సో అప్పుడు ఇది ప్యారలల్ కనెక్షన్ కాబట్టి G into S by G plus S, and voltage count, this is the total voltage, and this is equal to this voltage I into GS by G plus S shunt resistance, because the parallel connection kabatti this potential is equal to this potential, that is G into IG should be equal to S into IS. You can do any of these two equations to solve numericals. ఈ రెండుగా రారు, బికాజ్ పొటెన్షియల్ ఇస్ సేమ్ కదా. సపోజ్ దీన్ని మనం ఒక పొటెన్షియల్ కనెక్ట్ చేసాం అనుకోండి, చూడండి ఇదిగోండి, ఇది V ప్లస్ మైనస్, సేమ్ పొటెన్షియల్ విల్ బి కాన్స్టెంట్ బికాజ్ ప్యారలల్ కనెక్షన్. సో పొటెన్షియల్ అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ I into this thing, ఇక్కడ పొటెన్షియల్ సేమ్ బికాజ్ ప్యారలల్ కనెక్షన్. సో G into IG is equal to S into IS. You can use any of this formula. So this is how you will make an ammeter. Okay, a small resistance shunt is connected in parallel to the galvanometer to prevent the galvanometer in spoiling. So it is converted into an ammeter. అదే అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్ 11th వన్ అండి, 11th లాస్ట్ క్వశ్చన్ ఫర్ వెరీ షార్ట్. ఏమడుగుతారు, హౌ డు యూ కన్వర్ట్ ద మూవింగ్ కాయిల్ ఇంటూ వోల్ట్ మీటర్? సో దీన్నే మళ్ళీ వోల్ట్ మీటర్గా ఎలా మార్చాలి? ఇదిగోండి మీకు వేరే పెన్ యూజ్ చేస్తాను. వోల్ట్ మీటర్ అంటే 11వ క్వశ్చన్, మళ్ళీ MCG టు వోల్ట్ మీటర్ అన్నాడు కదా, చాలా సింపుల్ అండి. హై రెసిస్టెన్స్, ఇదిగోండి ఇది గ్యాలనోమీటర్ కదా, హై రెసిస్టెన్స్ ఆఫ్ R ఈజ్ కనెక్టెడ్ టు బికమ్ ఎన్ వోల్ట్ మీటర్, and the ideal resistance of voltmeter is infinity. Ideal resistance of an ammeter is 0. This is connected always in parallel in external circuit. This is connected series in external circuit. Voltmeter ayinda total current, ఏ కరెంట్ అయితే వస్తుందో గ్యాలనోమీటర్లో అదే, రెసిస్టెన్స్లో అదే. సో దేర్ ఫోర్ IG into G plus R is equal to V, లేదా V by IG is equal to G plus R. This is the formula you will be using for numericals. లేదా V by IG minus R is equal to galvanometer resistance. Okay na? So this is how you will convert MCG into voltmeter. Elaga a high resistance connected in series with the galvanometer. Ikkada a low resistance, very less, connected in parallel with the galvanometer to become ammeter. Ammeter is used to measure, current in the external circuit in milliamperes micro. Voltmeter is used to find out the potential difference in the circuit by connecting in parallel. Okay, clear? So the ideal resistance in them infinity, then them 0. That's all andi. These are some important questions for very short in the 6th video. And please make a note, please see the videos properly and understand the concept. Share this to your friends also and subscribe my channel, those who are watching my channel. Next again I'll be meeting in the 7th video for the short answer questions. Okay, and 4 mark questions, right?